హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అది ఇవాళ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మేఘామృతమై ఆకాశం ఏర్పడుతుందని, కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించే బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12వ తేదీ నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాల వద్దకు చేరుతుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం ఆకాశం మేఘామృతమై ఉంటుందని, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. డిసెంబర్ 11వ తేదీ వరకు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిస్తే మరికొన్ని చోట్ల వాతావరణం భారీ వర్షాలతో ముంచెత్తుతుందని తెలిపింది. హైదరాబాద్లో చలి తీవ్రత కూడా అధికంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయువ్య దిశగా పయనిస్తూ 12 నాటికి తమిళనాడు, శ్రీలంక తీరాల వైపునకు చేరుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఇవాల్టి ఏపీలో వెదర్ ఎలా ఉండబోతుందంటే, హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన కారణంగా ఇవాళ అల్పపీడనంగా మారేటువంటి అవకాశంతో ఈ వర్షాలు చాలా చోట్ల చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే 11, 12 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే తెలంగాణలో మాత్రం మోస్తారు నుండి భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.